అందుకే ఆ దేవుడిని మనం నమ్ముకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మరి కొన్నాళ్ళు జీవించిన తర్వాత ఈ లోకంలో చచ్చిపోతాం. అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే అందుకే నమ్ముకోవాలి. అంటే చూడండి, ఆకాశాలపైన దేవుడు ఉన్నాడని బైబిల్లో ఉంది. పరలోక రాజ్యం అంటే రాజ్యం చాలా బాగుంటుంది. ఆ రాజ్యంలో దేవుడు ఉంటాడు. మనం ఎప్పుడైతే భూమిని చనిపోతామో మన శరీరం ఎట్లా ఉండిపోద్ది, మనలో ఉన్న ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే దేవుడు నమ్ముకోకపోతే ఎక్కడికి వెళ్తాము? భూమి కింద నరకం ఉంది, ఆ నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకంలో యుగయుగాలు కావాల్సిందే. అందులో చూడండి, దేవుడు నమ్ముకుంటే యుగయుగాలు పరలోక రాజ్యంలో ఉంటాం. యుగయుగాలు అంటే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదు. అంటే మనిషికి మరణం ఉండదు, అన్ని సంవత్సరాలకి దేవుడితోటే ఉంటాం. ఒకవేళ దేవుడు నమ్ముకోకపోతే అగ్ని గుండం ఉంది కింద, దాంట్లో కావాల్సిందే. ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగట్ట చచ్చిపోదంట. అంటే అలా పుడుతూనే ఉంటాం, అలా అగ్ని కాలుతూనే ఉంటుంది. నీకేం కావాలి? ఏ రాజ్యం కావాలి నీకు? నీకు పరలోకం కావాలా లేకపోతే అగ్నిగుండం కావాలా? ఎవరైనా అడిగాం కావండి, మీరు ఎవరైనా అడిగితే అయ్యా నీకేం కావాలి, నీకు దేవుడిని రాజ్యం కావాలా లేకపోతే నరకం కావాలంటే ఏమడుగుతారు చెప్పండి? అంటే దేవుడిన రాజ్యమే కావాలంటారు. మరి దేవుడిన రాజ్యాన్ని కావాలంటే ఏం చేయాలి? మనం ఆ దేవుడిని నమ్ముకోవాలి. యేసయ్య దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చి నీ కొరకే శిలువలో బలియాగం అయ్యాడు. నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే బలియాగం అయ్యాడు. యేసయ్య దేవుడు ఆయన దేవుడే ఉండి మానవుడిగా వచ్చాడు, మన కొరకే మరణించి తిరిగి లేచాడు. అందుకొరకే మనం యేసయ్య దేవుడిని నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనం యేసయ్య దేవుడిని నమ్ముకుంటామో మన పాపాలన్నీ తీసేస్తాడు. మన పాపాలన్నీ 5 పైన వేసుకున్నాడు. బైబిల్ ఏమని తెలుసా? నువ్వు పాపంలోనే పుట్టావు, పాపంలోనే తల్లి నిన్ను గర్భం ధరించింది, కాబట్టి నువ్వు పాపవే. ఈ లోకంలో ఏ ధనవంతుడైనా ఏ పేదవాడైనా ఆడు పాపంలోనే పుడతాడు, పాపంలోనే మరణిస్తాడు, పాపంలోనే మరణిస్తే నరకానికి పోతాడు. చూడండి, వైజాగ్ నుంచి వచ్చారు అన్నాళ్ళు అందరూ కూడా, ఈ అక్కలందరూ కూడా ఇక్కడ మీ వాళ్ళే. ఎందుకు వచ్చావు? మీ గురించి డబ్బు ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడి ఎందుకు వచ్చావు? మీరు నరకానికి వెళ్ళకూడదని, మీరు నరకానికి వెళ్ళకూడదని, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు దేవుడు మన ప్రాణం ఉండగానే, మన బతికుండగానే మనం యేసయ్య దేవుడిని నమ్ముకోవాలి. మనం బతికుండగానే మనం యేసయ్య దేవుడిని నమ్ముకోవాలి. అందుకొరకే మీకు చెప్పడానికి వచ్చున్నాం. మీ వాళ్ళు చూడండి ఎంతమంది మరి ఆదివారం అయితే దేవుడి మందిరానికి వస్తారు. కొన్ని వందల మంది వస్తున్నారు ఇక్కడ. మీ వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఏమైనా అమాయకులా లేదా తెలివి తక్కువ వాళ్ళు ఏమన్నా? వాళ్ళందరూ దేవుడిని నమ్ముకొని దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు, దేవుడు ఎంత మంచోడో తెలుసుకున్నారు, దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వస్తున్నారు. అనేక మంది దెయ్యాల నుంచి విడిపించబడుతున్నారు, భూతాల నుంచి విడిపించబడుతున్నారు, ఎంతో అనారోగ్యం నుంచి విడిపించబడుతున్నారు. ఆ మరణించే సమయాల్లో మరణం అయిపోయేవాడు కూడా రక్షించబడుతున్నాడు, బాగుపడుతున్నాడు, వాడు బతుకుతున్నాడు. ఎందుకు అనుకున్నారు? దేవుడిని నమ్ముకోవడం వల్ల. ఒక్క అన్న దేవుడిని నమ్ముకోండి. యేసయ్య దేవుడు చాలా గొప్పవాడు. యేసయ్య దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. అది మీరు నమ్మండి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముకుంటావో దేవుడు మీ హృదయాలన్నీ మారుస్తాడు. మీరేం కాదు, ప్రభువా నాలో పాపం ఉంది. ఇందా చెప్పాను కదా, మన పుట్టుకోలే పాపం ఉంది, జన్మ పాపం. పాపంలో పుట్టాం కాబట్టి మన స్వభావం అంతా పాపమే. అబద్ధాలు ఆడతాము, మోసం చేస్తాము, తాగుడు, వ్యభిచారం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? హృదయంలో పాపం ఉంది కాబట్టి. బైబిల్ ఏమని తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే హృదయము మోసకరమైన హృదయం. ఈ మోసకరమైన హృదయం ఎవరు మారుస్తారు? యేసయ్య దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో వెంటనే నీ హృదయంలో పాపం అంతా దేవుడు తీసేస్తాడు. అప్పుడు నీకు చాలా ప్రశాంతత వస్తుంది, నువ్వు మంచిగా మారిపోతావు. ఆ నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ప్రేమని వాళ్ళారా, దేవుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకుంటే మీ పంటలు దీవిస్తాడు, మీ బిడ్డలు దీవిస్తాడు, మీ వ్యవసాయం పనిని, మీ పశువులు దీవిస్తాడు, మీ కష్టాలు చెడిపిస్తాడు,
దెయ్యాలను చెడిపిస్తాడు, భూతాలను చెడిపిస్తాడు. దేవుడు మీకు చుట్టూ కంచి ఇస్తాడు, మీకు కాపుదల ఉంటుంది. ఎప్పుడైతే మీరు దేవుడిని నమ్ముతారో మీ ఇంటి చుట్టూ దేవుడిని దోత ఉంటాడు, దేవుడు దోతను పెడతాడు మీ ఇంటి చుట్టూ. అందుకనే దేవుడిని నమ్మండి. మీరు ప్రేమిల వాళ్ళారా, ఆ మాటలు చెప్పడానికే మీ దగ్గరికి వచ్చిన్నాం. యేసయ్య దేవుడిని నమ్ముకోవడానికి మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. మీ హృదయాలు ఇవ్వండి, మీ జీవితాలు దేవుడికి ఇవ్వండి చాలు. దేవుడు ఎప్పుడైతే నీ హృదయం దేవుడికి ఇస్తావో, ఓ యేసయ్య తండ్రి నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నా గృహంలోకి రా, నా కష్టాల నుంచి నా బాధల నుంచి విడిపించు, నా భర్తను మార్చు, నన్ను మార్చు, నా బిడ్డల్ని మమ్మల్ని కాపాడండి, మా వ్యవసాయం పనులు మా పనులు కాపాడండి అని అడగండి. దేవుడు మీరు ఎప్పుడైతే మీరు అడుగుతారో దేవుడు అంతే చేస్తాడు. ఏమాత్రం కూడా లేట్ ఉండదు. ఈ మాటలు చెప్పడానికే మీ వద్దకు వచ్చిన్నాం. దేవుడు నమ్ముకోండి ప్రేమైన వాళ్ళారా. దగ్గరలోనే ఇక్కడ చర్చ్ ఉంది, దేవుడి మందిరం. అక్కడ యోహాన్ ఉంటాడు, గడ్డియా యోహానుగా మార్చబడ్డాడు. దేవుడు సేవ చేస్తున్నాడు. రండి మీరు ఆదివారం ఒక్కరోజు మధ్యాహ్నం వరకే. పొద్దున మీరు వస్తారు 9 గంటలకి 10 గంటలకి 12 గంటలకల్లా అయిపోద్ది. ఒక 2 గంటలు కూర్చోండి దేవుడి మాటలు వినండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవిస్తాడు, కాపాడుతాడు. మీ మాటలను కూడా కొన్ని మాటలు అన్న తప్పుడు చెప్తాడు, మీ భాషలో కూడా. మీరు ఎవరైనా సరే మీరు కొన్ని మాటలు చెప్పండి. ప్రార్థన చేస్తాడు తప్పుడు వచ్చి, తిమోతి తప్పుడు వచ్చి, మీ హృదయంలో యేసయ్యా నేను పాపని, నా పాపాలు క్షమించండి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోండి అని మీరు అడగండి. అడిగితే దేవుడు మీ పాపాలని క్షమిస్తాడు. తొమ్మిది మీ కొరకు తిమోతి గారు ప్రార్థన చేస్తాడు. ఇక్కడి నుంచి మేము వెళ్తాం. ప్రార్థన వినట్టు మరి ఈ లోకం మన కాదు, కొన్ని చేతమైనట్టు చాతటి నెమ్మది చెందడానికి కూడా తెలియదు. ఇది భూమి కింద నరకం అనేది, ఆకాశంలో పరలోక రాజ్యం అనేది తెలియపరుస్తాడు. తెలుగుదా మన యోజన మాత్రంగా మన కోసం సువార్త వేస్తే మాత్రం కాబట్టి దేవుడు మాట వేస్తాడు. వీరిదే మరి ఎన్నాళ్ళు మరింబా మరి లోకంలో భూమి ఇల్లు అన్ని సంపదన కలిగినట్టు, కానీ ఈ సంపదన అంతా విడిచి తీర్చట్టు, సాతి తర్వాత నరకం తీర్చట్టు. ఆ నరకాన్ని తప్పిస్తే దేవుడిని నమ్మెత్తిగా నరకాన్ని తప్పించుకోగినట్టు పరలోకం తీర్చట్టు. దయకించి మరి దేవుడి మట్టం ఎన్నోసారి వేస్తారు కాబట్టి 1000 మంది ప్రార్థనకి పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన రాజా, ఈ పరిశుద్ధుని పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యన కాల సమయ వేళలో మీ సుందరం సాగిలిపడి వస్తున్నాం ప్రభా. ఈ గొర్రెమండి వలస గ్రామంలో అనేక మంది ఎన్నో దినాల నుంచి మరి నీ మాటలు వింటున్నారు. అనేక చాకులు చవరాలు అనేకమైన దాసులు వచ్చి నీ దేవుని మాటలు అనేక మంది వచ్చి విత్తపడుతున్నారు, విన్ని ఉన్నారు. దాన్ని వారి హృదయంలో నీరు కట్టి పల్లింపు దయచండి, ఫలప్రదంగా చేయండి. వారిని ఇది నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు, నిజమైన మార్గం అని తెలుసుకున్నట్లు సాయం చేయండి. లోకములో చెట్టు దేవుడు కాదు, పుట్ట దేవుడు కాదు, రాయి దేవుడు కాదు, ఏ బొమ్మ దేవుడు కాదని తెలుసుకున్న భాగ్యం దయచండి. నిజమైన యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని అయా ప్రభా పూర్వకాలంలో అయా మా పెద్దత్వాల నుంచి మరి ఉన్న దేవుడు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నిజమైన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న భాగ్యం దయచేయండి. ప్రతి జీవితంలో ప్రతి హృదయాలు మీరు మాట్లాడండి. వారి మనోన్నతర గుడ్డితనం నుంచి వెలిగించండి. వారి పాప చీకటి నుంచి విడుదలపరచండి. వారి యొక్క చీకటి నాయన మార్గం నుంచి విడుదలపరిచి వెలుగు మార్గంలో నడిపించినట్లు సహాయం చేయండి. ప్రతి బిడ్డ గ్రహించినట్లు అర్థం చేసుకున్నట్లు నిజమైన దేవుడిని తెలుసుకున్న భాగ్యం దయచేయండి ప్రభా. ఎన్నాళ్ళు మీరు చీకట్లో ఉన్నారు, చీకటి నుంచి విడుదల పొందాలంటే నీవే ప్రభా. వరదలు మీరు తాకండి, మీరు మాట్లాడండి అయ్యా. వెలుగు ఆ మార్గంలో నడిపించమని సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా బంధుమిత్రులు అందరూ కూడా ప్రభా మరి నా తండ్రిని చంద్రుడు రావడానికి సాయం చేయండి. మమ్మల్ని రక్షించినా, మమ్మల్ని మార్చావు, వీరందరూ కూడా మార్చమని, మీ చంద్రుడు నడిపించమని, నిజమైన దేవుడిని తెలుసుకున్న భాగం దయచేయమని, వారి చీకటి నుంచి విడుదల పొందుటకు సహాయపడమని, నిజమైన దేవుడని తెలుసుకున్న భాగం దయచేయండి తండ్రి. మరి ఈ యొక్క గురుగుమండ వలస ప్రియులందరితో మాట్లాడండి, ప్రజలందరితో మాట్లాడి మంచి మార్గంలో నడిపించుటకు చిత్తపట్టుకు సహాయపడమని, వాళ్ళు ఇష్టపడ్డకు సహాయపడమని, మీరే మాట్లాడ మయం పొందమని, ముందున్న సమయాన్ని మీరే తోడుగుండి నడిపించి మయం పొందమని, మహిమ ఘనతా ప్రభువులు మీరే పొందమని, మా ప్రభువు మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.